ఈ మొగ్గ వరకు కొంచెం ఇచ్చింది. ఇది దీన్ని రణఫల ఏదో అంటారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అవి సీజన్ లో వస్తాయి కదా, ఇప్పుడైతే ఇంకా ఏం రాలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరు ఎలా ఉన్నారు? ఏం లేదండి, ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను తేజ వాళ్ళ మావయ్య వాళ్ళ ఊరు వచ్చాను అనమాట. ఇది పల్లెటూరు. ఇక్కడ ఏంటంటే వెదర్ కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది, క్లైమేట్ కూడా. అలాగే ఇక్కడ చూసినా సరే గ్రీనరీగా ఉందన్నమాట, చాలా మొక్కలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. మొక్కలు అంటే బాగా ఇష్టం అంకుల్ వాళ్ళకి. సో చాలా మొక్కలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ మొక్కలను చూస్తే ఒక థాట్ వచ్చిందనమాట, గార్డెన్ టూర్ లా చేస్తే ఎలా ఉంటుందా అని. సో ఇక్కడైతే ఏమేమి మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను, రండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి నైట్ క్వీన్ మొక్క అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవైతే నైట్ అయ్యేసరికి కొంచెం ఇలా విచ్చుతుంది అనమాట. జస్ట్ ఇది ఉంది కదా, ఈ పార్ట్, ఈ మొగ్గ వరకు కొంచెం విచ్చుద్ది. ఇవి ఏంటంటే ఈవినింగ్ 4-5 ఆ టైం అప్పటి నుంచి ఏంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటది అనమాట. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే బయట ఇట్లాగా బాలల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది నైట్ క్వీన్ చెట్టు అన్నమాట. సో ఇటు వద్దాం రండి. ఇది వచ్చేసి మల్లె చెట్టు. చూడండి, మల్లె పువ్వు కూడా ఇక్కడ మల్లె మొగ్గ విచ్చుకుంది. ఇది మల్లె చెట్టు అన్నమాట. అలాగే ఇది కూడా ఒక మల్లె చెట్టు అన్నమాట. ఇది ఇంకా ఇది 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 ఈ 4 కూడా మల్లె చెట్లు. ఇది వచ్చేసి గులాబీ చెట్టు. చూడండి మొగ్గేసింది. ఇది గులాబీ చెట్టు, ఇది బంతి చెట్టు. అలాగే ఇది వచ్చేసి తులసి మొక్క అనమాట. తులసి మొక్కలో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి, రామ తులసి అని, కృష్ణ తులసి అని. ఆకు కనుక కొంచెం తెల్లగా ఉండి చిన్నగా ఉన్నైతే రామ తులసి. ఇది వచ్చేసి ఇలా కొంచెం లావుగా ఉన్నాయి, కొంచెం ఆకు ఏంటంటే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కృష్ణ తులసి. ఇది వచ్చేసి జామ చెట్టు. చూడండి జామకాయలు కూడా ఇలాగా పిందెలు వచ్చినాయి. ఇదైతే కొంచెం పెద్దగా వచ్చింది. ఇవి పండాలన్నమాట, పండితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ బంతి మొక్కలు. అలాగే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. చూడండి ఇక్కడ ఇది నిమ్మ చెట్టు అన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇది కొంచెం పెద్ద చెట్టు ఉంది కదా, ఇది వచ్చేసి రేగి చెట్టు. రేగి చెట్టు అంటే మామూలుగా చిన్నగా వచ్చాయి కాకుండా కొంచెం పెద్దగా వస్తాయి కదా, కొండ రేగికాయలు అంటారు, అదనమాట రేగి చెట్టు. పళ్ళు వచ్చేసి అటు సైడ్ ఉన్నాయి, అటు చూపిస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి గరిడివర్ధన్ చెట్టు ఉంటాయి కదా, తెల్లగా పూస్తాయి పూలు, అవన్నమాట గరిడివర్ధను. ఇది వచ్చేసి నందివర్ధను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక గరిడివర్ధన్ మొక్క ఉంది. ఇట్రండి చూపిస్తాను. చూడండి ఇదైతే పువ్వు కూడా పూసింది, ఇలా వస్తుంది అనమాట, పువ్వు విచ్చుకుంది. అదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రేగి పళ్ళు, అలా వస్తాయి అనమాట. అవి కొంచెం పెద్దగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, నేను కూడా చాలా సార్లు తిన్నాను. మా అత్తయ్య ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఊరి నుంచి తీసుకొస్తారనమాట. నెక్స్ట్ తులసి మొక్క. నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ చూసారు కదా, ఈ మొక్క వచ్చేసి షుగర్ కి చాలా మంచిదంట. దీన్ని రణఫల ఏదో అంటారు. దీన్ని మనం పెంచుకోవాలంటే మనకి కొమ్మ గాని అలా ఏం అవసరం లేదనమాట. జస్ట్ ఈ ఆకుని మనం భూమిలో పెట్టేస్తే చాలన్నమాట, వేర్లు వచ్చేసేస్తాయి, మొక్కలు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి షుగర్ కి చాలా మంచిదంట. అండ్ మనం గ్రీన్ టీ అలా పెట్టుకుంటాం కదా, జస్ట్ వాటర్ లో అలా మరిగించుకొని తాగినా సరే మంచిదంట ఇది. ఇది ఇలా ఉంటది ఆకు. నెక్స్ట్ ఇది వచ్చేసి గులాబీ. నెక్స్ట్ ఇది చూసారా, ఇది తమలపాకు చెట్టు. ఇది వచ్చేసి తమలపాకు. ఇది వచ్చేసి దీనికి ఇలా అల్లిస్తారనమాట. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే అందరం ఇలా కుర్చీల్లో బల్ల పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటే చాలా బాగుంటది అనమాట. మనకి సిటీస్ లో ఏంటంటే మనకి మొక్కలు పెంచుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండదు, అయినా కొంతమంది టెర్రస్ గార్డెన్ అని అలా పెట్టుకుంటున్నారు. సో ఇలా పల్లెటూరులో ఏంటంటే మంచి గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. అలాగే ఎక్కడ చూసినా సరే గ్రీనరీగా ఉంటది అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను రండి.
ఇది చూడండి, ఈ తీగ ఉంది కదా, వీటికి ఇలా పూలు వస్తాయి అనమాట. ఇలా ఎల్లో కలర్ వచ్చాయి కదా, పూలు వస్తుంది. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. చూడండి ఇలాగా ఈ తీగకి అలకుందనమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్. అవి సీజన్ లో వస్తాయి కదా, ఇప్పుడైతే ఇంకా ఏం రాలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి గులాబీ మొక్క. గులాబీ మొగ్గ వేసింది, కలర్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడక్కడ అలా డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, అక్కడ ఇందాక చూపించాను కదా అది, అలాగే ఇవి ఇంకా మధ్య మధ్యలో అలా ఉన్నాయన్నమాట వరుసగా. ఇంకా ఇది చూడండి, అది వేప మొక్క. నెక్స్ట్ వచ్చేసి ఇట్రండి, ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అంటారు కదా, అదనమాట. ఇవన్నీ కూడా ఇలా పూలు పూస్తాయి. పారిజాత పూలు అంటే ఇవేంటంటే పూలు విచ్చుకుంటాయి కదా, మళ్ళీ మార్నింగ్ కల్లా తొందరగా రాలిపోతాయి అనమాట. అందుకే ఇక్కడ ఏమి లేవు పూలు అనేవి. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అనమాట. చిన్నగా ఇలా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇవి వచ్చేసి సీజన్ లోనే వస్తాయి, ఇప్పుడైతే ఇంకా ఏం రాలేదు. అది పారిజాతము, ఇది వాటర్ యాపిల్. నెక్స్ట్ ఇట్లా అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కోళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి చుక్కమల్లి అంటారు కదా, అదనమాట. ఇదిగోండి, ఇలా ఉంటది పువ్వు అనేది. పువ్వు ఇలా ఉంటది అనమాట. ఇది చుక్కమల్లి. అలాగే మనకి విరజాజులు ఉన్నాయి కదా, అది ఇది విరజాజులు అనమాట. చూడండి, అక్కడైతే మొగ్గలు వేసి ఉన్నాయి. చూడండి, అక్కడైతే మొగ్గలు వేసి ఉన్నాయి, అవి విరజాజులు అనమాట. అది ఇది విరజాజులు. నెక్స్ట్ ఇది వచ్చేసి సీతాఫలం అండి. ఇప్పుడు సీతాఫలం సీజన్ కదా. ఇది చూడండి, ఇక్కడైతే ఒక పిందె కూడా వేసింది అనమాట. ఇట్లా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పిందె వేస్తుంది. సో ఇది సీతాఫలం చెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయండి చూపించడానికి అయితే. ఇది వచ్చేసి రావి చెట్టు, ఇది వచ్చేసి మర్రి చెట్టు. అంటే ఇది ఇంకా ఎక్కువ పెరగదు అనమాట, ఇలాగే ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా, అలాగనమాట ఇవి. ఇదిగోండి, పారిజాత ఇందాక పారిజాత చెట్టు చూపించాను కదా, ఇవి అనమాట. ఇలాగ పారిజాత పూలు ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇదైతే అరటి చెట్టు. ఇక్కడైతే అరటికాయలు కూడా గెలొచ్చింది, అరటి చెట్టు. అదిగోండి, ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అరటి చెట్లు. దానికైతే ఇప్పుడే వస్తుంది అనమాట గెల. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. చూడండి, నిమ్మకాయలు కూడా కాసున్నాయి. అక్కడ ఒకటి, అలాగే అటు సైడ్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇది నిమ్మ చెట్టు. నెక్స్ట్ ఇట్రండి, సో ఇవి అరటి మొక్కలు అనమాట. ఇది వచ్చేసి బత్తాయి చెట్టు. ఇది బత్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కమలా చెట్టు. ఇది వచ్చేసి కమలా చెట్టు అనమాట. సో నిమ్మకాయ, బత్తాయి, ఇది వచ్చేసి కమలా చెట్టు అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ కాయలు అయితే ఇంకా ఏం కాయలేదనమాట, నిమ్మ చెట్టు ఒకటే కాసింది. నెక్స్ట్ ఇది చూడండి, అక్కడ పెద్దగా ఉంది కదా, అది వచ్చేసి కదంబ అంట. దీనికి వచ్చేసి అక్కడ చూడండి, ఒక మనకి బాల్ షేప్ లో వస్తాయి అనమాట పూలు అనేవి. ఈ పూలతో ఏంటంటే ఎక్కువ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారనమాట. అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అని ఎవరో చెప్పారని పెట్టామని చెప్పారు అంకులు. సో ఇవేంటంటే ఎక్కువ గోదావరి జిల్లాలో ఉంటాయి అనమాట, ఈ కదంబ చెట్లని. ఆ పూలతో ఏంటంటే అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదని అంటారంట. ఇది వచ్చేసి అల్లనేరేడు అనమాట. అల్లనేరేడు అంటే కొంచెం హైబ్రిడ్, నేరేడులోనే హైబ్రిడ్ టైప్ అనమాట. కొంచెం పెద్దగా వస్తాయి అనమాట, నేరేడు పళ్ళు అనేవి కొంచెం పెద్దగా వస్తాయి. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు.
ఇది ఉంది కదా, ఇది ఉసిరి చెట్టు అన్నమాట. మనకి ఉసిరి ఇవి రౌండ్ గా వస్తాయి కదా, మనం పచ్చళ్ళకి వాటికి యూజ్ చేస్తాము అదనమాట. ఉసిరి చెట్టు అంటే అందరికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్రండి, ఇటు ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి సపోటా చెట్టు అన్నమాట. చూడండి సపోటా కాయలు కూడా కాస్తున్నాయి. ఇది సపోటా. ఇక్కడ పైన కూడా చూడండి కాయలు అయితే వేసున్నాయి. ఇవి ఇంకా పాకానికి రావాలన్నమాట, పండితే టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి జామ చెట్టు. ఇదిగోండి జామ చెట్టు కూడా పిందెలు వేస్తున్నాయి. ఇవి ఇంకా కొంచెం పండాలన్నమాట. నెక్స్ట్ ఇట్రండి, ఇది చూసారు కదా, ఇది వచ్చేసి పనస చెట్టు. సో ఇది పనస చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఇది చూసారు కదా, ఇది పనస చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అన్నమాట. ఇదేంటంటే ఆకులు ఇట్లా ఉంటాయి అన్నమాట. మనకి చిన్న ఉసిరి అంటాం కదా, ఇవి మనం డైరెక్ట్ గా తినేసేయచ్చు కూడా. మనకి టేస్ట్ కూడా కొంచెం పుల్లగా అలా బాగుంటాయి అన్నమాట. చిన్న ఉసిరి అంటారు వీటిని. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అన్నమాట. నిమ్మ అంటే ఇక్కడ చూసారు కదా, ఇలాగా చిన్నగా వస్తాయి అన్నమాట. ఇవేంటంటే సైజు పెద్దవి అవ్వవు, ఇలాగ చిన్నగా ఉంటాయి కానీ పులుపు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక రకం నిమ్మ చెట్టు అన్నమాట. నిమ్మకాయలు ఇలాగ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నారింజ చెట్టు అన్నమాట. నారింజ అంటే కొంచెం పెద్ద సైజు వస్తుంది అనమాట. మనకి బత్తాయి కాయలు ఉంటాయి కదా, సో ఆ బత్తాయి సైజ్ అంతా కాయలు వస్తాయి. పులుపు వచ్చేసి ఎక్కువ పులుపు ఉంటుంది అనమాట. వీటిని మనం పులిహారకి అలా వాడుకుంటే బాగుంటది. మనకి వెనకటి కాలంలో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ చేసేవాళ్ళు కదా, సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పులిహార, మనం ఇప్పుడు ఏంటంటే పులిహార అంటే నిమ్మకాయ వాడుతున్నాం కదా, సో వెనకటి కాలంలో ఏంటంటే ఈ నారింజ కాయల్ని పులిహారకి వాడుకునే వాళ్ళంట. సో ఇది వచ్చేసి నారింజ చెట్టు అన్నమాట. వీటి ముళ్ళులు కూడా బాగా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి కరివేపాకు. కరివేపాకు చెట్టు అంటే అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది కరివేపాకు. దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది వచ్చేసి కలబంద. కలబంద అంటే తెలిసే ఉంటుంది కదా అందరికి. ఇంకోటి చూపిస్తానండి. ఇది వచ్చేసి బాదం చెట్టు. ఇక్కడ బాదం కాయలు కూడా కాస్తున్నాయి అనమాట. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇలా వచ్చి ఇలా కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. చూడండి అక్కడ బాదం కాయలు కాస్తున్నాయి. సో మా చిన్నప్పుడు ఏంటంటే గుళ్ళో ఏదన్నా ప్రసాదం పెట్టేటప్పుడు ఇలా బాదమాకు కోసుకొని వెళ్ళి అందులో ప్రసాదం పెట్టించుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నాకు మా చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తానండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి అరటి చెట్లు అనమాట. ఇక్కడ కూడా గెల వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇది గోరింటాకు చెట్టు అనమాట. సో ఇంకా పైన కూడా ఉన్నాయి అనమాట, అవి కూడా మీకు చూపిస్తాను రండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి చెర్రీ టొమాటో అనమాట. అంటే టొమాటో వచ్చేసి చాలా చిన్నగా వస్తాయి అనమాట. చూడడానికి మనకి చెర్రీ పళ్ళు ఉంటాయి కదా, అలా ఉంటుంది. చాలా క్యూట్ గా ఉంది చూడడానికి కూడా. ఇవేంటంటే మనం డైరెక్ట్ గా కర్రీస్ లో వేసేసుకోవచ్చు, కట్ చేయాల్సిన అవసరం లేదు. సలాడ్స్ లో అలా కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇది చెర్రీ టొమాటో. నెక్స్ట్ వచ్చేసి ఇది మిరప మొక్క, రెడ్ చిల్లీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ ఆకుకూర మొక్కలు కూడా వేసున్నాయి. నెక్స్ట్ ఇది చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ కింద చిన్న చిన్న మొక్కలు వచ్చేసి ఆకుకూర అనమాట. ఇది బచ్చల కూర అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది వన్ టైప్ ఆఫ్ చిల్లీ అనమాట. దీన్ని హాట్ పెప్పర్ అని కూడా అంటారంట. ఇవేంటంటే చూడడానికి ఇలా చిన్నగా ఉన్నాయి కానీ కారం మటుకు చాలా ఎక్కువ ఉంటుందంట. వీటిని మనం కర్రీస్ లో మామూలుగా తాలింపులో మనం రెగ్యులర్ గా పచ్చిమిర్చి వాడుకుంటాం కదా, అలాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి బంతి మొక్కలు ఉన్నాయి, అలాగే అక్కడక్కడ తులసి మొక్కలు ఉన్నాయి అన్నమాట.
ఇంకా కింద వచ్చేసి ఇదిగోండి, ఇది చామంతి మొక్క. ఇది వచ్చేసి నేల ఉసిరి అంటారంట వీటిని. ఇలాగా చిన్నగా వస్తాయి అనమాట మొక్కలు అనేది. వీటికి ఉసిరికాయలు కూడా కాస్తాయి అంట. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ బంతి మొక్క. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి టమాటా మొక్క అనమాట. టమాటాలు అంటే మనం రెగ్యులర్ గా యూస్ చేసుకుంటాం కదా, కాయ కొంచెం రౌండ్ షేప్ లో పెద్దగా వస్తుంది. ఆ టమాటా అన్నమాట. నాటు టమాటో అంటారు దీన్ని. మనం రెగ్యులర్ గా ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్కడక్కడ బంతి మొక్కలు ఉన్నాయి, అలాగే గులాబీ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నాకు పేరు సరిగా గుర్తు రావట్లేదు. నేనైతే డిసెంబర్ పూలు అంటారు కదా, అవి అనుకుంటున్నా. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి ద్రాక్ష మొక్క అన్నమాట. దీన్ని ఏంటంటే పైన ఇలాగా తీగల్లాగా కట్టి పైకి అల్లించారనమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడే ద్రాక్ష పళ్ళు కాస్తున్నాయి. ఇది ద్రాక్ష మొక్క అన్నమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి మన పైనాపిల్ ఉంటది కదా, పైనాపిల్ మొక్క అన్నమాట. ఇదిగోండి, మధ్యలో మనకి పైనాపిల్ వస్తుందంట. నెక్స్ట్ ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి పాలకూర అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ అన్నమాట. ఉల్లిపాయ ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి పాలకూర అన్నమాట. ఇది ఏంటంటే ఆకు అనేది కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ పాలకూర. అలాగే ఇక్కడ అక్కడక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి చెర్రీ టమాటా అన్నమాట. స్టార్టింగ్ లో చూపించాను కదా, చిన్నగా ఉన్నాయి టమాటాలు, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా పాలకూర వేసింది. ఈ కుండీలో వచ్చేసి ఇది కొత్తిమీర అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇటు ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, ఈ కుండీలో వచ్చేసి ద్రాక్ష మొక్క వేసింది. ఇది ఇంకా చిన్నగా ఉందన్నమాట. దీన్ని కూడా ఏంటంటే పైనకి తీగలు ఉన్నాయి కదా, వాటి పైకి అల్లిస్తారు. అలాగే ఇక్కడ బంతి మొక్క కూడా ఉంది. ఇంకా కింద ఇక్కడ ఆకుకూరలు కూడా వేశారు. అవి ఏంటంటే ఇంకా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ టమాటో మొక్క. ఇది వచ్చేసి ఇది వంగ చెట్టు అనమాట. బ్రింజాల్ వంకాయ ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కర్ర ఉంది కదా, ఈ పక్కన వచ్చేసి గుంటగలక రాకు అనమాట. ఇది గుంటగలక రాకు అంటే మనకి హెన్నాస్ లో వాటిలో వాడతారు. హెయిర్ ప్రొడక్ట్స్ కి యూజ్ చేస్తారనమాట, హెర్బల్ ప్రొడక్ట్స్ వాటిల్లో. ఇది ఏంటంటే మనకి హెయిర్ అనేది నల్లగా అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ కుండీలో వచ్చేసి కీరా దోస, అలాగే ఇది వచ్చేసి శంకుపూలు అంటారు కదా, ఆ మొక్క అనమాట. సో ఇవన్నీ చూసి నాకేమనిపిస్తుందంటే, ఇన్ని మొక్కలు కనుక మన ఇంట్లో ఉంటే చక్కగా అన్ని ఇంట్లోనే ఉన్న వాటితోనే వాడుకోవచ్చు. బయట ఇంకేవి కొనక్కర్లేదు అనమాట. పూలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.